హలో అండి. ఈరోజు మాఘమాసం సందర్భంగా ఆదివారం సూర్యనారాయణ మూర్తి నోములైతే చేసుకుంటున్నారండి. మా పెద్దమ్మ, మా వదిన కూడా నన్నైతే ఇన్వైట్ చేశారు. జోర వేసుకుంటున్నారండి. సో, అందుకే నేను ఇక్కడికైతే వచ్చేసాను. తర్వాత ఇంకో పెద్దమ్మ కూడా ఇన్వైట్ చేశారు. ఇక్కడ చూసుకొని మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అసల ఈ పండగ యొక్క విశిష్టత ఏంటి? అసలు ఎవరెవరు చేసుకుంటారు? ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చూపిస్తానండి. మీరు కూడా చూసండి. పెద్దమ్మ అండ్ నానమ్మ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఎలా అనేది పండగ అనేది. సూర్యనారాయణ మూర్తి వారిని దర్శించుకోండి. ఇలాగా పళ్ళు, పలహారాలతో అయితే అలంకరించారు. ఒకసారి మీరే వినండి. ఏంటిది ఇప్పుడు? ఆదినారాయణ నోము. సంవత్సరానికి ఒకసారి చేస్తారా? ఎలా చేస్తారు? అదే మొక్క వేసుకుని పసుకాయలు కొట్టుకుని గుమ్మడికాయలు కొబ్బరికాయలు అన్నీ ఇస్తారు. సూర్యనారాయణ సూర్య నమస్కారం సూర్యనారాయణమూర్తి ఇలా చేసుకోవడం ఆనవాయిగా వస్తుంది. ఆనవాయి ప్రతి సంవత్సరం. ఆనవాయి అందరికీ ఉంటుందా? అనుకుంటారు. ప్రతి సంవత్సరం ఏ మాసంలో చేస్తారు ఇది? మాఘమాసంలో చేస్తారు. చేసుకుంటే ఐదతాను, ఆదాయం, ఆస్తి, లక్ష్మీదేవి ఇవన్నీ సక్రంగా ఉంటాయి చేసుకుంటే. సో విన్నారు కదా, ఇక్కడైతే ఆ పూజకు సంబంధించిన హడావడి అయితే జరుగుతుందండి. పేరెంటాలను అయితే పిలుస్తారండి. మీకు తోచిన మందిని పిలిచి వాళ్ళకి ఇలాగ తాంబూలం అయితే జోరులో వేస్తారు, జోరుల రూపంలో. సో ఇలా వేసినప్పుడు క్యాచ్ పట్టుకుంటాం అనమాట. ఎవరికి దొరుకుతాయో వాళ్ళు చాలా అదృష్టం అండి, చాలా లక్కీ అనమాట. మంచి జరుగుతుంది అని కూడా నమ్మకం. ఇలా నోము నోచుకుంటున్న వారు చాలా నియమనిష్టలతో అయితే చేస్తూ ఉంటారండి. ఇక్కడ మా నాన్న కూడా చెప్తున్నారు, వినండి. మనకు తెలియకపోతే పెద్దమ్మ పేరెంటాలను తీసుకొచ్చి పేరెంటాలు ఏమేమి కాదో అడిగి అప్పుడు ఇవన్నీ తాంబూలం అని ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటాం. నేను చెప్పాను కదా, అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో పెద్దమ్మ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా అనేది మంచిగా స్వామివారిని దర్శించుకొని మంచిగా జోరు దాంట్లో అయితే పాల్గొన్నామండి. బాగా అయితే మేము ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ ఈ వీడియోలో కూడా క్లియర్గా చూడండి, ఈ పెద్దమ్మ కూడా జోరు అయితే వేస్తున్నారు. సో అందరూ కూడా ఎవరికి అందినంతలో వాళ్ళైతే ప్రసాదం స్వీకరించి చూసారుగా, పిల్లల నుంచి పేరెంటాలతో సహా చాలా బాగా అయితే ఇందులో పాల్గొన్నారు. ఎవరికి అందినంతలో వాళ్ళు అందుకున్నారు. అలాగే మీలో కూడా ఎవరెవరు ఇలాగా నోములు నోచుకుంటున్నారో కూడా వీడియోలో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే కనుక చాలా థ్యాంక్ యూ అండి. మన వీడియోని ఎవరైతే ముందుగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇలా సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తూ ఉండండి. అండ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ సరళ. థ్యాంక్ యూ.